హాయ్ ఎవ్రీవన్. మనం రోజు హౌస్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సో డస్ట్ ని తీసుకెళ్లి బయట పడేస్తాం. ఇన్ కేస్ బయట పడేయకుండా ఒక మూలక డస్ట్ ని గనక పేరుస్తూ ఉన్నాం అనుకోండి, 1 డే 2 డే 1 వీక్ అయిపోయింది, బట్ ఆ డస్ట్ తీయకుండా ఉంచితే ఎలా ఉంటుంది? సో సేమ్ మన బాడీలో కూడా అంతే. మన బాడీలోకి వెళ్ళిన టాక్సిన్స్ ని ఎవ్రీడే క్లీన్ చేసుకోకపోతే ఒక మూలకి అంతా పేరుకొని లైక్ ట్యూమర్ లా కానీ ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటది. మరి అలాంటి ప్రాబ్లం లేకుండా ఎవ్రీడే టాక్సిన్స్ ని క్లీన్ చేసుకోవడం ఎలా? హాయ్, దిస్ ఇస్ లావణ్య సతీష్. వెల్కమ్ టు మై ఛానల్. ఏమైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. టాక్సిన్స్ ని క్లీన్ చేసే ప్రాసెస్ ని మనం డీటాక్సిఫైయింగ్ అంటాం. సో ఇక్కడ ప్రతి ఇంట్లో 99% ఆఫ్ ది హౌసెస్ లో చాలా మంది డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ స్టార్ట్ చేశారు, తీసుకుంటున్నారు. బట్ ఎందుకు అనేది మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు. సో డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఎందుకు తీసుకోవాలి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేదే ఈ వీడియో. సో డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఉన్నాయి. కానీ మెయిన్ థింగ్ ఎందుకు అని అంటే, వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ తీసుకోవచ్చు. డైజెస్టివ్ సిస్టమ్ ఇబ్బంది పడే వాళ్ళు, మలబద్ధకం అంటారు కదా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేస్తాయి, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అనమాట. సో బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఎవ్రీడే క్లీన్ చేయడం వల్ల కొన్ని కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ నుంచి కూడా ఇది బయటపడేస్తుంది. మతిమరుపు ఉన్న ఇబ్బందులు అయితే ఏవైతే ఉంటాయో, అంటే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి. లైక్ జీరా వాటర్ అవ్వచ్చు, లేకపోతే జింజర్ వాటర్ అవ్వచ్చు, సినమన్ వాటర్ అవ్వచ్చు, అండ్ తులసి వాటర్ అవ్వచ్చు. ఇలా కైండ్స్ ఆఫ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా హెల్ప్ చేస్తాయి. జీరా వాటర్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ కి, తులసి వాటర్ తీసుకుంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి, జింజర్ అగైన్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ మెటబాలిజం బూస్ట్ చేస్తుంది, సినమన్ వాటర్ మీ మెటబాలిజం బూస్ట్ చేసి అండ్ మీ లోపల ఉన్న థిక్ ఫ్యాట్ ని కరిగించడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఉంటాయి. సో ఈ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ మీరు ఎర్లీ మార్నింగ్ పరగడుపున గనక తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ని బాడీలో పెంచి మీ లోపల ఉన్న టాక్సిన్స్ ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్ లివర్ ని అండ్ కిడ్నీ ఫంక్షనింగ్ ని బాగా చూసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఎందుకు అంటే మన బాడీని క్లీన్ చేసేవి, అంటే ఎక్సెస్ వైటమిన్స్ ఉన్న, ఎక్సెస్ మినరల్స్ బాడీలోకి వెళ్ళిన, ఎక్సెస్ ఏదైనా సరే బయటికి పంపించే మెయిన్ థింగ్స్ మెయిన్ ఆర్గాన్స్ వచ్చేసరికి మనకి లివర్ అండ్ కిడ్నీ. వీటి పనితీరును కూడా పెంచడానికి ఈ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మీకు నేను కొన్ని డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ నేను చేసి చూపిస్తాను. సో ఒకసారి చూడండి అండ్ మీరు రెగ్యులర్ డైట్ లో అండ్ రెగ్యులర్ డైలీ లైఫ్ లో డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ లాగా, ఇంపార్టెంట్ డైట్ లాగా మీరు యాడ్ చేసుకుంటే మీ హెల్త్ ని చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో చూద్దామా కొన్ని డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఇప్పుడు నేను చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. జీరా వాటర్ కి ముందు వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని జీలకర్ర వేసాను. నేనైతే ముందుగా సోక్ చేయడం కానీ అలాంటిది ఏం చేయలేదు. కొంతమంది ముందు రోజు రాత్రి నానబెట్టుకొని ఆ వాటర్ తాగుతారు. అండ్ కొంచెం సోక్ చేయడం కన్నా మీరు బాయిల్ చేసుకున్న వాటర్ తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. సో జీరా మీకు బాగా కాగింది, అందులో ఉన్నది న్యూట్రియంట్స్ అన్ని వాటర్ లో దిగాయి అనడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, జీరా మొత్తం కింద అడుగుకి వెళ్ళిపోతుంది. కింద మీకు అడుగులు కనిపిస్తుంటే వాటర్ పైన తేలుతూ ఉంటాయి. దెన్ మనకు అర్థమవుతుంది ఇవన్నీ ఖచ్చితంగా కంప్లీట్ గా బాయిల్ అయింది అని. సో జీరా వాటర్ వల్ల మనకి డైజెషన్ కి హెల్ప్ అవుతుంది, మెటబాలిజం బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ జీరా వాటర్ లో చాలా ఎక్కువ ఉంటాయి. సో డీటాక్సిఫైయింగ్ కి బాగా హెల్ప్ చేస్తుంది. డయాబెటిక్ పీపుల్ కూడా ఎర్లీ మార్నింగ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ గా జీరా వాటర్ తీసుకోవచ్చు. అండ్ స్కిన్ గ్లోయింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంది క్లయింట్స్ నన్ను అడుగుతారు, జీరా వాటర్ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుందా, బెల్లీ ఫ్యాట్ కరగడానికి హెల్ప్ అవుతుందా అని. నేను వాళ్ళకి చెప్పేది చాలా చాలా లో హోప్స్ అనమాట. అంటే జీరా వాటర్ తో వెయిట్ లాస్ గానీ బెల్లీ ఫ్యాట్ కరగడానికి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అది వాళ్ళ బాడీ రెస్పాన్స్ బట్టి ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ మెయిన్ థింగ్ డీటాక్సిఫైయింగ్ కి, డయాబెటిక్ వాళ్ళకి, డైజెషన్ కి అండ్ తర్వాత స్కిన్ గ్లోయింగ్ కి మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది జీరా వాటర్, జీలకర్రతో వాటర్. ఓకే, సో వడగట్టేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ మాక్సిమం అంత అవసరం ఉండదు. ఇన్ కేస్ అది నోటికి ఏమైనా తగలడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు వడగట్టుకొని తీసుకోవచ్చు. ఇది జీరా వాటర్ కి, డీటాక్సిఫైయింగ్ డ్రింక్.
ఇప్పుడు మనం అల్లము, పుదీనా అండ్ లెమన్ దీంతో డిటాక్సిఫైయింగ్ డ్రింక్ తయారు చేస్తున్నాను. చిన్న ముక్క తీసుకున్నాను, దాన్ని కచ్చా పచ్చిగా నూరుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ నూరుకోవచ్చు, బట్ చాలు. అంటే మనం ఎలాగో స్ట్రెయిన్ చేసుకుంటాం, అది వడగట్టుకుంటాం కాబట్టి కొంచెం కచ్చా పచ్చిగా నూరుకొని వాటర్ పోసుకొని నేను కొంచెమే తీసుకుంటానండి. 250 ml కూడా తీసుకోలేదు ఇక్కడ నేను. సో కొంచెమే తీసుకున్నాను. మీకు ఎంత మీరు తాగగలరు అన్న దాని మీద మీరు క్వాంటిటీ తీసుకోవచ్చు. సో నేను మరిగేటప్పుడు ఏం లేదు, ముందే వేసేసాను. సో దాంతో పాటు మరుగుతుంది అని మీరు వాటర్ మరిగేటప్పుడైనా సరే మీరు అల్లం వేసుకోవచ్చు. సో పుదీనా తీసుకున్నాను, ఒక 10 నుంచి 15 రెబ్బల దాకా తీసుకున్నాను. సో వీటిని ఇప్పుడు మరిగిచ్చేసేసి అప్పుడు నేను మళ్ళీ స్ట్రెయిన్ చేసుకుంటాను. మీకు ఏదైనా అంటే జింజర్, పుదీనా రెండు వచ్చేసరికి మీరు మిక్స్ చేసినప్పుడు వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ చేసే డిటాక్సిఫైయింగ్ డ్రింక్ ఇది. మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ ని క్లీన్ చేయడమే కాకుండా అన్హెల్దీ ఫ్యాట్ ఏదైతే ఉందో అన్హెల్దీ ఫ్యాట్ ని డైల్యూట్ చేయడానికి అంటే బయటికి పంపించేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నా నెక్స్ట్ వీడియోస్ లో పుదీనా ఎందుకు వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది అనేది కూడా మీకు చెప్తాను నేను. ఓకేనా. జింజర్ వచ్చేసరికి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, డైజెషన్ కి హెల్ప్ అవుతుంది, మీ స్కిన్ కి హెల్ప్ అవుతుంది, అండ్ తర్వాత బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ కానీ ఏమైనా డ్రౌజీగా కానీ కొంచెం ఇబ్బంది, పొట్టలో ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ తీసుకున్నారు అని అంటే కొంచెం మీరు రిలాక్స్ అవ్వచ్చు, అంటే రిలీఫ్ తెలుస్తుంది. అండ్ తర్వాత మైండ్ రిఫ్రెష్ అనిపిస్తుంది. సో కంప్లీట్లీ మీకు ఏదైనా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి జింజర్ అను పుదీనా ఈ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ ట్రై చేయండి. మీకు లైక్ బాడీలో ఉన్న ఫ్యాట్ కరగడానికి చాలా హెల్ప్ చేసే డీటాక్సిఫైయింగ్ డ్రింక్ ఇది. ఇది కూడా మీరు వీక్లీ ట్వైస్ థ్రైస్ ప్లాన్ చేసుకోండి. డైలీ ఏది ఒకేలాగా ఒకే టైప్ ఆఫ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ తీసుకోవద్దు. సో కంప్లీట్ మరిగిపోయింది. మరిగిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. అసలు కలర్ అయితే సూపర్ వచ్చింది. చూస్తూ ఉంటే మాత్రం అబ్బా ఏం తాగలమా అనిపించింది, కానీ సూపర్ ఉంటదండి టేస్ట్. కొంచెం అల్లంది ఘాటు తెలుస్తూ ఉంటది, పుదీనాది కొంచెం స్వీట్నెస్, లైట్ స్వీట్నెస్ తెలుస్తుంది. అండ్ దించిన తర్వాత స్ట్రెయిన్ చేసిన తర్వాత నేను నిమ్మకాయ పిండుకుంటున్నాను. మరిగేటప్పుడు నిమ్మకాయని పిండుకోవద్దు, చేదు వస్తుంది. ఓకేనా. సో నేను ఏ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ లో కూడా నేను హనీ కలుపుకోను. సో హనీ మాక్సిమం మీరు కూడా కలుపుకోకుండానే ట్రై చేయండి. సో హనీ కలుపుకోకుండానే తీసుకుంటున్నాను. ఒక 2-3 డేస్ కష్టం అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతే చాలా బాగుంటది. సో ఇది జింజర్, మింట్, లెమన్ ది డీటాక్సిఫైయింగ్ డ్రింక్. సో ఇప్పుడు నేను తులసి వాటర్ తో డీటాక్సిఫైయింగ్ డ్రింక్ చేస్తున్నాను. వాటర్ తీసుకొని ఒక 10 to 15 తులసి ఆకులు, మాక్సిమం లేత ఆకులే తీసుకోండి. ఇక్కడ నాకు కొంచెం లేతవి దొరకలేదు. మీరు లేత కనుక తీసుకున్నారంటే గ్రీన్ కలర్ లో వస్తుంది, లైట్ గ్రీన్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. సో ఆ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని మీరు తీసుకోండి. తులసి వాటర్ లో కంప్లీట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. తులసి గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు. బట్ ఒక్కసారి మనం రిమైండ్ చేసుకుందాము, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. తర్వాత మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి అండ్ బాడీలో ఎలాంటి ఇన్ఫ్లమేషన్ కానీ ఎలాంటి ఏమి లేకుండా ఉండడానికి తులసి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ ని అంటే శ్వాస కోసం అంటే లంగ్స్ కి మంచి హెల్త్ ని ఇస్తుంది, స్ట్రెస్ ని రిలీఫ్ చేస్తుంది, డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. ఏమన్నా నాసు అంటే కొంచెం నెమ్ముగా కానీ జలుబుగా కానీ గొంతులో నసగా ఉంది అన్న వాళ్ళు కానీ తులసి వాటర్ ని తీసుకోవచ్చు. సో తులసి వాటర్ వచ్చేసరికి డీటాక్సిఫైయింగ్ కి మాత్రమే, వెయిట్ లాస్ కి చాలా చాలా తక్కువ. మోస్ట్లీ వెయిట్ లాస్ కోసం అని కాదు, ఇది కంప్లీట్లీ టాక్సిన్స్ ని క్లీన్ చేయడానికి. సో ఈ టాక్సిన్స్ అనేవి క్లీన్ అయిపోతూ ఉంటే బాడీ ఆటోమేటిక్ గా ఫ్రెష్ గా ఉంటుంది. సో తులసిది జస్ట్ మీరు కలర్ చేంజ్ చూసుకోండి, కలర్ చేంజ్ చూసుకొని ఆకులు కూడా మనకి మారిపోతాయి. సో అది కంప్లీట్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఆ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది తులసి వాటర్ తో డీటాక్సిఫైయింగ్ డ్రింక్. సినిమన్ తో డీటాక్సిఫైయింగ్ డ్రింక్ చేసుకున్నాము. ఫస్ట్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని అందులో 2 నుంచి 3 చెక్కలు వేసుకున్నాను. ఇక్కడ నేను దంచలేదు, దంచుకొని కానీ లేదా పౌడర్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. నాకు కుదరలేదు. సో మీరు మాక్సిమం పౌడర్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు మంచి కలర్ వస్తుంది. సో కలర్ వచ్చేంత వరకు మరిగించుకోండి. సో ఇది మరిగే లోపు మనం సినమన్ వాటర్ ది ఏంటి బెనిఫిట్స్ అనేది చూద్దాము. బ్రెయిన్ ఫంక్షనింగ్ కి సినమన్ వాటర్ చాలా హెల్ప్ చేస్తుందండి. బ్రెయిన్ ఫంక్షన్ కి,
థిక్ ఫ్యాట్ బర్న్ అవడానికి, బాడీలో ఉన్న థిక్ ఫ్యాట్, అది మీ బెల్లీ దగ్గర ఉండనివ్వండి, బాడీ మొత్తం మీద ఉండనివ్వండి, థిక్ ఫ్యాట్ బర్న్ చేయడానికి సినమన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇట్స్ హెల్దీ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ హెల్దీ హీట్ వల్ల మీకు థిక్ ఫ్యాట్ బర్న్ అవడానికి హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. అండ్ పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అనేవి సినమన్ లో ఎక్కువ ఉన్నాయి. సో ఇవి మూడు కూడా హార్ట్ హెల్త్ కి హెల్ప్ చేసేవి. సో మెగ్నీషియం గానీ, కాల్షియం గానీ, పొటాషియం గానీ హార్ట్ హెల్త్ ని ఇస్తుంది, బోన్ హెల్త్ ని ఇస్తుంది. సో కాల్షియం వల్ల మీరు కంప్లీట్ గా బోన్ హెల్త్ కూడా తీసుకోవచ్చు. చాలా మందికి వెయిట్ లాస్ అని మాత్రమే తెలుసు, బట్ సినమన్ వాటర్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్, హార్ట్ హెల్త్, థిక్ ఫ్యాట్ బర్నింగ్, మీ బెల్లీ ఫ్యాట్ బర్నింగ్. సో వీటన్నిటికి కూడా సినమన్ వాటర్ బెస్ట్ గా ఉంటుంది. సో మాక్సిమం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, బెల్లీ ఫ్యాట్ కరిగించాలి అనుకునే వాళ్ళు, మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇది ప్లాన్ చేసుకోండి. ఇది సినమన్ వాటర్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్. సో స్ట్రెయిన్ చేసుకుందాము, కాగిపోయాయి కదా, స్ట్రెయిన్ చేసేసుకొని ఎంజాయ్ చేద్దాం సినమన్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్. ఇవే అండి డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్: జీరా వాటర్, తులసి వాటర్, అండ్ జింజర్, మింట్ అండ్ లెమన్, అండ్ నెక్స్ట్ సినమన్ వాటర్. ఈ 4 డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ మీరు రెగ్యులర్ గా ఆల్టర్నేట్ డేస్ ప్లాన్ చేసుకోండి. బెస్ట్ వెయిట్ లాస్ అండ్ బెస్ట్ హెల్త్ తీసుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏది కంటిన్యూగా తీసుకోవద్దు, మార్చి తీసుకోండి. అండ్ ఈ రోజు ఈ 4 డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ చూసాము. అండ్ నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఇంకో 4 కైండ్ ఆఫ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ కానీ ఇంకో డిఫరెంట్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ తో మేము ముందుకు వస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా వెయిట్ లాస్ కోసమైనా, వెయిట్ గెయిన్ కోసమైనా, ఫిట్నెస్ కోసమైనా, హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళైనా, జస్ట్ మీ ఇంట్లో ఉన్న ఫుడ్ తోనే, మీ చుట్టూ ఉన్న ఫుడ్ తోనే మీరు హెల్త్ తీసుకోవచ్చు.